వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలు మరో మైలురాయిని అధిగమించాయి. చంద్రబాబు అండ్ కో అసలు మెడికల్ కాలేజీలే లేవని తప్పుడు ప్రచారం చేస్తే తుప్పొదిలిపోయేలా ఎన్ఎంసీ కొత్త పీజీ సీట్లను మంజూరు చేసింది. వైఎస్ జగన్ తొలి విడత స్థాపించిన 5 మెడికల్ కాలేజీలకు 60 పీజీ సీట్లు మంజూరయ్యాయి. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల ఫలాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్ కాలేజీలను తొలి విడతలో పూర్తి చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ స్థాపించిన కాలేజీలకు ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్లు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను తొలిసారి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. అసలు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదని కొందరు, అసలు అక్కడ భూమి మాత్రమే ఇచ్చి వదిలేశారని సీఎం చంద్రబాబు అండ్ కో పునాదులే ఉన్నాయని మంత్రులు ఇలా మెడికల్ కాలేజీలపై విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్ జగన్ హయాంలో స్థాపించిన 5 మెడికల్ కాలేజీలు కళ్ల ముందు కనిపిస్తున్నా అసలు లేవని సాక్షాత్ మంత్రులు టీడీపీ హెడ్ ఆఫీసులో ప్రెజెంటేషన్లు ఇచ్చి పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు ఇవన్నీ మరోసారి పటాపంచలయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గైనిక్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటికంటే అదనంగా 106 సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపింది. ఇందులో 5 వైద్య కళాశాలల్లో కొత్తగా వచ్చిన సీట్లు